హాయ్ వ్యూయర్స్, కవిత బాలాజీ అండి. ఈ రాముడు ఇంకా మన హనుమంతుడు ఉన్న ఈ పిక్చర్ చూస్తున్నారు కదా. ఎప్పుడు కానీ మనము మన హనుమంత ఆలయంకి వెళ్ళినప్పుడు, హనుమంతుల వారి ఆలయంకి వెళ్ళినప్పుడు ఆయనను చూడగానే శ్రీరామ జయం అనుకుంటే మనకి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. అయితే ఇట్లా ఆలయానికి వెళ్ళినప్పుడే కాకుండా ఎప్పుడు ఆల్వేస్ మనము శ్రీరామ జయం అనుకుంటూ ఉంటే హనుమంతుల వారు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. అయితే ఈ మంత్రాన్ని మనము శ్రీరామ జయం అనే దాన్ని అనుకుంటూ ఉంటే ఎప్పుడు అన్ని వాటిల్లో, అన్ని పనులల్లో, ఇంకా మన కార్యాలన్నిట్లో జయం కలుగుతూ ఉంటుంది. రాముల వారు హనుమంతుల వారికి ఇచ్చిన వరం అన్నమాట. హనుమంతుల వారిని చూసి ఎవరైనా శ్రీరామ జయం అనగానే వాళ్ళకి అన్ని కార్యాల సిద్ధులు కలుగుతాయి అన్నమాట. అయితే ఇది నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ కమెంట్స్ రూపంలో మీరు శ్రీరామ జయం అని పెట్టారు అంటే I'll be very happy to watch the comment, and I feel that you are giving importance to my videos and I can make more videos like this to pass on information which I know from my side. So like, share and subscribe my channel. Keep comments. Kavita Balaji here. Thanks for watching my video. See you in my next video.